హైదరాబాద్ నేదర్మిట్ పరిధిలో ఉన్నటువంటి కట్టమైసమ్మ ఆలయం వద్ద భారీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానికంగా ఉన్నటువంటి మైసమ్మ గుడి వద్ద ఒక అగంతకుడు ఇక్కడ వచ్చి మూత్ర విసర్జన చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆగ్రహానికి వేరారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నేత ప్రసన్న ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు ఇక్కడ ఏం జరిగింది? ఇంత పెద్ద ఎత్తున ధర్నా ఎందుకు చేస్తా ఉంది? నిన్న అరౌండ్ 8 గంటలకి ఓ తుర్కగాడు ముస్లిం గాడు అండ్ నేను ముస్లిం అని కూడా తుర్కనా గాడిదనే అంట. వాడు వచ్చి గుడిలో మా అమ్మవారి గుడిలో మా హిందూ గుడిలో వచ్చి మూత్రమే కాకుండా వాడు ఇంకా గలీజ్ చేసిండు. ఆ మెంటల్ నా కొడుకు అని చెప్పి వీళ్ళు ఇచ్చేస్తారు. మళ్ళీ ఎందుకంటే పోలీసులు లాస్ట్ టైం కూడా మనకి ఏదైతే హైదరాబాద్లో జరిగిన దానికి మెంటల్ ఓడని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒకటి పేస్ట్ రాసి తీసుకెళ్తారు. ఇది కంప్లీట్ 2 పోలీస్ స్టేషన్ల మధ్యలో ఉంది గుడి. నేరేడమిట్కి మల్కాజ్గిరి పిఎస్ మధ్యలో ఉంది. విత్ సీసీ కెమెరాలతోటి కరెక్ట్గా క్లియర్గా వాడు చేసేది కూడా, వాడు మూత్ర విసర్జన కానివ్వండి ఇంకా ఏదైతే చేస్తున్నాడో అదంతా కూడా రికార్డ్ అయినాక కూడా గాడిదని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టుకొని మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు హిందువులు గారా నాకు అర్థం కావట్లేదు. తీసుకెళ్ళి వాళ్ళని మేపి ఇప్పుడు జైలుకి తీసుకెళ్తా అంటే మై ఫుట్ ఎఫ్ఐఆర్లు ఈ ఎఫ్ఐఆర్లు పెట్టుకొని దానికి బెయిల్ తీసుకొచ్చుకొని ముస్లింలా గాడిదే వాడు టోపీ పెట్టుకున్నాడు. అడ్డగాడిద వచ్చి ఇక్కడ వాడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిండా మళ్ళీ రోహింగ్యాలా తీసుకొచ్చి ఈ సెంటర్లో అంటే కమిషనరేట్ ఆఫీసు కూడా తిప్పి కొడితే 10 నిమిషాల దూరంలో లేదు. అంటే ఇంత బలాదూరుగా చేస్తున్నారు. అంటే ఇక్కడున్న వైఫల్యం పోలీసులదే. మేము నమ్మినాం పోలీసులని. మల్కాజ్గిరి సెంటర్ హార్ట్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్కి ఈ సెంటర్లో కట్టమైసమ్మకి ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పించుకుంటాము. ఇవన్నీ ఎక్కడైతే మన అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మేము బలి చేయడం చేస్తుందో అక్కడనే వాడు చేయడం జరిగిందంటే మేము ఏదైతే దేవతకి నైవేద్యం పెడతాం అనుకుంటున్నామో అక్కడే వాడు చేసిండు అంటే చూసుకుంటూ కూర్చున్నారు. మమ్మల్ని ఇక్కడి నుంచి లేవండి ఇక మేము ఎఫ్ఐఆర్ చేసినాం మీరు పోండి అంటే అంత పిచ్చినా కొడుకులాగా మేము హిందూస్మే కనిపిస్తున్నామా? ఇక్కడ హిందూసే కనిపిస్తున్నారా? ఓల్డ్ సిటీ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు కాదు, ఇక్కడ ఉన్నది కాదు, బయట దేశాల నుంచి ఇక్కడ వాళ్ళకి మకాంలు ఇచ్చిర్రు. ఇక్కడ అంతా కూడా పోలీసుల వైఫల్యంతో ఇక్కడ జరుగుతున్న దానికి ప్రతి ఒక్క హిందూ ఏందమ్మా ఇప్పుడు ధనుర్మాసం అని చెప్పి దీపాలు పట్టుకొని పొద్దున పోవడం కాదు. ముందు మీ గుళ్ళను కాపాడుకోండి, వచ్చి మీ గుళ్ళను కాపాడుకోండి. పొద్దున 5 గంటలకు లేచి 4 గంటలకు లేచి దీపాలు పట్టుకొని వచ్చి దేవుని కాదు ఉన్న దేవతని ముందు కాపాడుకోండి. మీరు హిందువులారా మీకు నిజంగా చెప్తున్నా బుద్ధి సీము సిగ్గు నెత్తరు లేదని వాళ్ళ మళ్ళీ తెలుస్తుంది. ఏం రాత్రి నుంచి తెలిసింది మీకు తెలవట్లేదా? నిద్రపోయినారు పిచ్చిన కొడుకులు ఒక్కొక్కరు లేచా మటన్ షాప్ల దగ్గర కాదు, గుళ్ళను కాపాడుకోండి. సంక్రాంతిలో పదే హిందూ టెంపుల్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అనుకోని దాడులు చేస్తూ ఉన్నారా, కావాల్చుకొని చేస్తూ ఉన్నారా, లేకపోతే వేరే రకంగా ఏమన్నా జరుగుతుంది అనుకో? 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కరెక్ట్, ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమనుకోకండి అన్న, నేను అంటున్నది ఇది నిజం వాస్తవం. కాంగ్రెస్ వాళ్ళని అంటున్నాం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నా. నేను వాళ్ళ కార్యకర్తల్ని కాదు అంటుంది. ఎందుకంటే వాళ్ళు హిందూసే, కానీ వాళ్ళ ఒక వైఫల్యం ఎట్లుందంటే గుడులని ఇగో ఇదంతా ముస్లిమ్స్. మీరు బోరమండలో చూసారు మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఓపెన్గా స్టేట్మెంట్ సీఎం గారు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఇది మీకు ఇచ్చేస్తున్నా అంట. మన హైదరాబాద్ని అయినవాడు ఇవ్వడానికి ముస్లింలకు ఇది మీరు తీసుకొని వెళ్ళిపోండి అంట. అంటే ఎట్లా కనిపిస్తున్నాం మేము? పిచ్చినా గర్తలో కనిపిస్తున్నాం. సీఎం గారి స్టేట్మెంటే ఇవాళకి దారి తీసింది. సీఎం గారు ఆ రోజు వేసుకొని అన్న మీరు లేనిది హైదరాబాద్ లేదే, ఇది అడ్డం మొత్తం మీదే అన్నాడు కదా. ఓటు రాజకీయం, కంపుగొట్టు రాజకీయం, ఓటు రాజకీయంతో ఈరోజు హిందూ దేవాలయాన్ని నాశనం చేసిరు. అమ్మ ఓట్ల గురించి హిందువులు కావాలి ముస్లిమ్స్ అన్నట్టు కాదు, ధర్మాని కోసం నిలబడాలి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసింది మాత్రం ఈ అన్యాయానికి మూల కారణం అయినే. ఈరోజు ఇక్కడ జరిగిన దానికి ఇప్పటివరకు స్టేట్మెంట్ ఇలే. రాత్రి నుంచి జరిగిన దానికి పోలీసులకి ఇంకా జీపులలో వేసుకొని తిప్పి రాత్రి హిందువులను వదిలినరంట. వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే చంపమా అంటే 100% 10 మంది చంపినామంటే దుమారం కేసు అవుతుంది. వాడి మీద 3 నెలలు పెట్టుకొని బెయిల్ తీసుకొని పంపిస్తే మాత్రం ఈ వైఫల్యమే ఉంటుంది. కమిషనర్ గారు ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు. ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి, సార్ రావాలి ఇక్కడికి. ఇలాంటి దారుణాలు జరిగిన ప్రతిసారి కూడా మతి స్థిమితం బాగాలేదు వ్యక్తికి అని చెప్తా ఉన్నారు. ఈసారి కూడా అలాంటి అన్నాడు. వాడిని చెప్పేసుకొని కొట్టండి. మతి స్థిమితం లేదనేటోడిని. వాడికి ముందు మతి స్థిమితం లేదు. వాడు పుట్టగానే మతి స్థిమితం లేనోడు రోడ్ల మీద ఎక్కడో పడి చేస్తాడు. గుళ్ళకే వస్తాడా?
గుళ్ళకే వస్తాడా? ఆ మతి స్థిమితం లేనోని ఈసారి ఎవడైతే అంటాడో ఆడి ఇంట్లోకి పంపించి వాడిని కొట్టిపించి స్టేట్మెంట్లు ఇప్పిద్దాం మతి స్థిమితం లేదని. ఇది వాడు కొత్తగా నేర్చినారు మతి స్థిమితం లేదు. మేము కొట్టలేకనా? దర్గా అన్న మేము మర్యాదిస్తాం, దేవుళ్ళకి ఎట్లా మర్యాదిస్తాం అనేది మాకు తెలుసు. పిల్లలకు బాగాలేదంటే హిందువులు పోరా దర్గాలకి? మేము మొక్కుకోమా? మేము కూడా తాయతులు కట్టుకుంటాం కదా. కానీ ఇది కాదు తప్పు. ఇది హిందూ దేవుళ్ళ మీదకి చేసే అన్యాయానికి వీళ్ళు ఈరోజు ఇట్లా కూర్చోవడం అనేది కాదు. మేము చెప్తున్నాం ఈ ముస్లిం నా ముండా కొడుకులని ఒక్కొక్కటి చెప్పుదేంత వరకు కొట్టకపోతే చూడండి. ఎవరు ఉన్నారని మీరు భావిస్తున్నారు? కాంగ్రెసే. వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమే ఇక్కడికి జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు గట్టిగా ఉంటారో, నేను కాంగ్రెస్ కార్యకర్తలు అన్నట్లే మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తలనే వాళ్ళ ఒక పద్ధతి ఇక్కడ వరకు దారితీసింది. ఏ రోజైతే అరే మీరు ఓటు బ్యాంక్ పక్కన పెట్టి హిందువులకు ధర్మంగా ఉండండి, అప్పుడు కానీ ఇట్లాంటివి జరగవు. శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని ప్రభుత్వం చెప్తా ఉంది, పోలీస్ వ్యవస్థ చెప్తా ఉంది. ఈ నేపథ్యం ఇంత సెంటర్లో జరుగుతుంది. మల్కాజ్గిరి పిఎస్ 5 నిమిషాలు, నేరడమెట్ 5 నిమిషాలు, కమిషనర్ ఆఫీస్ 5 నిమిషాలు, మూడింటి ప్లేస్లో ఇంత ఓపెన్గా జరిగితే శాంతి భద్రతల రిలీజియన్ మీద దాడి జరిగింది. మనిషి మీద కాదు, ఒక రిలీజియన్ మీద దాడి జరిగింది. ఇదంతా కూడా ఈ పోలీసుల వైఫల్యం. ప్లస్ చెప్తున్నా, మమ్మల్ని కొట్టినా తిట్టినా ఎవడు పట్టించుకోం, కేసులు పట్టించుకోం. కానీ ఈ రోజు చెప్తున్నా, ఇక్కడ మాత్రం వీళ్ళని మాత్రం ఈ గుడికి మాత్రం అపవిత్ర జరిగింది. ఈ పవిత్రత రావాల్సిన బాధ్యత కమిషనర్కే ఉంది. మధ్య కాలంలో హైడ్రా పేరుతో కూడా అక్కడక్కడ గుళ్ళను కూడా గుర్చివేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాని మీద మీరు ఏం చెప్తారు? మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వమే 2 ఏళ్ల నుంచి దరిద్రం అంతా చూస్తుంది. 2 ఏళ్ల నుంచి ఈ మొత్తం కూడా మనకి హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ మొత్తం నాశనం కావడానికి కారణం వీళ్ళ ప్రభుత్వం వచ్చినాకనే. అరే దేవుళ్ళని చూసుకోకుండా ఎక్కడో పోయేసి మేము సమ్మక్క సారక్కకు మేము ఇది చేసినాం అదేం చేసినా అంటారు. అరే మీరున్న ఇంటి పక్కనే గుళ్ళను కూలగొడుతున్నారు, మీరు అంత దూరం పోయి మేమేమో చేస్తున్నామని చెప్తున్నారు. అమ్మ వాళ్ళు చూడరా దారిలోనే వీళ్ళ ఇక అనకూడదు. కానీ ఏం దేవుడు రెడ్డి కూడా హిందువే, రేవంత్ రెడ్డి కూడా గుళ్ళకు వెళ్తూ ఉంటాడు, దర్శనాలకు వెళ్తూ ఉంటాడు. బ్యాంకు వేరు, ఆయన హిందువే కానీ ఓటు కోసం ఎంతకైనా దిగజారిండు. ఓకే రైట్. మొత్తానికైతే ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి ఏదైతే కట్టమైసమ్మకు సంబంధించినటువంటి బొట్రాయి మీద కూడా ఒక అగంతకుడు మూత్ర విసర్జన చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున ఏదైతే హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడికి వచ్చి చాలా పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి 2 ఏళ్ల కాలంలో చాలా వరకు గుళ్ళ మీద మరి ఏదైతే దాడులు జరుగుతున్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇంకొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు ఇదంతా దాడిని? ఈ దాడి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా హిందూ దేవాలయాలపై దాడులు, మరియు దాడి చేసిన ప్రతి చోట వాడు ఒక పిచ్చోడు, వాడికి ఏం తెలియదు అనే నెపంతో గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆలయాల మీద దాడులే కాకుండా ఆలయ భూములను కూడా ఈ గవర్నమెంట్ పూర్తిగా అన్యాక్రాంతం చేస్తుంది. దయచేసి ప్రతి హిందూ ఈ యొక్క సంఘటనను సీరియస్గా తీసుకోవాలి. మన హిందూ ఐక్యత అయి ఇలాంటి చర్యలు చేపట్టిన పిచ్చోన్ని అనే ఈ గవర్నమెంట్ను మనము తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. ఘటన వెనుక ఎవరైనా ఉన్నారని మీరు భావిస్తున్నారా? మన మల్కాజిగిరి, మౌలాలి ఈ ప్రాంతాలలో విపరీతమైన ముస్లిం కమ్యూనిటీ ఉంది. బట్ ఇక్కడ నుండి దేశ విదేశాల నుండి వచ్చి ఆశ్రమం పొందుతున్నారు. వివిధ వ్యాపారాలు, పువ్వులు, కూరగాయలు, అన్ని వ్యాపారాలతో సహా చాలా వివిధ రకాల కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఒకనాడు కూడా ఈ గవర్నమెంట్లో పోలీస్ శాఖ వాళ్ళు కార్డన్ సెర్చ్ చేయకపోవడం శోచనీయం. ఎందుకనగా ముస్లిం పాత బస్తీ తర్వాత మన మౌలాలి ప్రాంతంలో అధికంగా ముస్లిమ్స్ ఉన్నారు. కాబట్టి ఎవరున్నారు, బంగ్లాదేశీలు ఉన్నారా, పాకిస్తానీలు ఉన్నారా, లేకపోతే ఎవరున్నారు అనేది మాత్రం కంట్రోల్ లేకుంటున్నది. దయచేసి మేము పోలీసు శాఖను కూడా కోరుతున్నాము, ఇమ్మీడియట్లీగా కార్డన్ సెర్చ్ చేసి ఎవరున్నారు, ఏంటి, ఏ ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉన్నారు, దీని వెనుక ఏ సంస్థ ఈ విధంగా చేస్తుంది అనే దీనిని ఖచ్చితంగా బయటికి తీయాల్సిందిగా మేము కోరుతున్నాం. రాష్ట్రంలో కావచ్చు, హైదరాబాద్ నగరంలో కావచ్చు, శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయంటూ ప్రభుత్వం చెప్తా ఉంది. మరోవైపు పోలీస్ వ్యవస్థ కూడా చెప్తా ఉంది. పోలీస్ వ్యవస్థ అయితే పూర్తిగా నిద్రా వ్యవస్థలో ఉంది. ఏమంటే ఒక సీసీ కెమెరాలు పెడుతున్నారు, రోడ్డు మీద షాపుల దగ్గర, ఇంటి దగ్గర పెట్టుకోండి అంటున్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అయిపోయిన తర్వాత క్లూస్ టీమ్ తీసుకొచ్చి వాళ్ళకి శిక్ష వేయడం కాదు.
ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ అన్నారు. అంటే జరగకుండా కాపాడడమే పోలీస్ శాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంతకుముందు పెట్రోలింగ్ చేసేవాళ్ళు, ఈరోజు పెట్రోలింగ్ అసలే లేదు. ఎక్కడ చూసినా వాళ్ళు సీసీ కెమెరాలు తెల్లారి ఇవ్వడం, ఆ సంఘటన జరిగిన తర్వాత మేము దర్యాప్తు చేస్తున్నాం అనడం, ఇది కరెక్ట్ కాదు. జరగకుండా కాపాడడమే పెట్రోలింగ్. కనీసం పెట్రోలింగ్ కూడా చేయడం లేదు పోలీస్ శాఖ. దయచేసి దీని మీద దృష్టి పెట్టాలి. శాంతి భద్రతలు, రాత్రి రోడ్డు మీద పోతుంటే ఓ 10 మంది అటాక్ చేసి వచ్చేసి ఆ వ్యక్తికి కనీసం వాళ్ళ యొక్క మానవ హక్కులను కూడా హరించుకుపోయిన తర్వాత కెమెరా చూసి మేము శిక్షిస్తాము అంటే ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఈ యొక్క విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని హిందూ మనోభావాలను దెబ్బతీయకుండా చూడాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హిందువుల టెంపుల్ల మీద పదే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనబడట్లేదు. దీని పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ప్రతిసారి ముత్యాలమ్మ గుడి మీద అటాక్ చేసిన వ్యక్తిని కానీ, లేదంటే ఇక్కడ కానీ, లేదంటే వేరే ఆంజనేయ స్వామి టెంపుల్లో మీరు దాడి జరిగిన తర్వాత కూడా మేము ధర్నాలు, హిందూవాదులు మీరు ఎల్లనే చేస్తారు, లేదంటే బీజేపీ వాళ్ళకి ఏం పని పాట లేదు, వాళ్ళు హిందూ నామముతోటే బతుకుతారు అని చెప్పి ఈ యొక్క గవర్నమెంట్ చెప్తూ ఉన్నది. కానీ అది చాలా తప్పు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా 90% ఆఫ్ ద పీపుల్ హిందూసే. వాళ్ళు కూడా ఇదే దేవుళ్ళను మొక్కాలి, ఇదే ఇది. మరి మన సాంప్రదాయం ఏంటి? మన దేవుళ్ళను అవమానపరిచిన వాళ్ళను కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే దీనంత దౌర్భాగ్య స్థితి ఇంకొకటి లేదు. ఈ యొక్క గవర్నమెంట్ చాలా బాధ్యతారహితంగా ప్రతి ఒక్క పౌరుని ఇది మనోభావాలను దెబ్బతీయకుండా చూడాలి. మనం మైనార్టీలో ఉన్నామా లేకపోతే మెజార్టీలో ఉన్నామా అని కాదు, పార్టీ ఏదైనా కానీ. ఎందుకంటే మనము వాళ్ళ యొక్క మన మతభావాన్ని మనం కాపాడుతున్నాం. విధంగా అదేవిధంగా వాళ్ళు కూడా మన యొక్క ఆచార వ్యవహారాలను వాళ్ళు కూడా గౌరవించాలి. సో కాబట్టి తక్షణమే ఈ యొక్క గవర్నమెంట్ అలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి స్వామి, ఏం జరిగింది రాత్రి సమయంలో? రాత్రి వీళ్ళు ముస్లిం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండో మాకేం తెలియదు. ఏమరి అక్కడిక్కడ చూసిండు, తాళాలు వేసి ఉన్నాయి. కింద ఏం చేసిండంటే ఛాన్స్ చూసిండు, మళ్ళీ విజయం చేసిండు. ఆ లోపల సీసీ కెమెరాల్లో మాకు వచ్చేసింది. అప్పుడు ఆయన పట్టుకున్న తర్వాత 2-3 కొట్టిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళు ఆయన పట్టుకొని ఛాన్స్ ఇవ్వలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళారు. మేము వాళ్ళని కస్టడీలో తీసుకున్నాము. మీరు ఏం చర్యలు తీసుకోవాల్సిన లేదు, మేమే చేసుకున్నామని పోలీస్ డిపార్ట్మెంట్ అంటుంది. కానీ మా వాళ్ళు అంటున్నంటే మా కనీసమైన ఎంఆర్ఓ అయినా కలెక్టర్ అయినా ఎవరైనా సరే ఇంతవరకు అయితే స్పందించింది లేరు. గవర్నమెంట్ కూడా స్పందించింది లేదు. మరి మేము ఏం చేయాలి? మా గుళ్ళ మీద ఇట్టనే జరగాలా? మేము దీక్షలు చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ భగవంతుని మేము ప్రార్థిస్తుడు ఏం చేయాలి? మా వ్యవస్థని మేము ఏం చేయాలి? మేము హిందూ ధర్మాన్ని మేము కాపాడుకున్నాం. మా హిందూ ధర్మాలు హిందూ రాష్ట్రానికి వీళ్ళు మా దగ్గర రావటం. వీళ్ళకి ఏం చేయాలంటే వీళ్ళకి ఆపరేషన్, పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయాలి. వాళ్ళని ఏ దేశపడి ఉన్నో వాళ్ళ దేశాలకు పంపిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. ఇది గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. ఈ అగంతకుడు ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడ కనబడ్డా? ఈ స్థానికుడే స్వామి. ఆయన ఎక్కడెక్కడనే మార్కెట్ చేసుకుంటాడు. స్థానికుడే మార్కెట్ చేసుకుంటాడు. ఆడు చేయబట్టుకునే దొరికింది. ఈయనే చేసుకుంటాడు. గుళ్ళ దగ్గర బతుక్కుంటూ, గుళ్ళ దగ్గర వ్యాపారం చేసుకుంటూ, గుళ్ళ దగ్గర జీవనోపాధం చేసుకుంటూ మా గుళ్ళ మీద ఈ దౌర్జన్యం చేయటం ఏంటి? ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి దాడికి ఏమైనా పాల్పడ్డా? అది వాళ్ళకి తెలవాలి, మనకేం తెలియదు. మేము చూసింది, నిన్న చూసినాం, అతన్ని పట్టుకున్నాము, విమర్శించినాము. వాళ్ళ డిపార్ట్మెంట్ వచ్చింది, వాళ్ళు తీసుకొని పోయినరు. వాళ్ళు కూడా ఆ సంస్థ కూడా వాళ్ళ ముస్లిం కూడా ఇంతవరకు ఏమి రెస్పాన్సిబుల్ రాలేదు. మేము రాత్రి 10 గంటల నుంచి 9-10 గంటల నుంచి ఈ ధర్నాలు చూస్తున్నాం. ఇది మా వ్యవస్థ. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం? మాకు డిమాండ్ ఏంది? మేము హిందువులము, మా దేవుళ్ళని కాపాడాలి. గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. మా హిందుత్వాన్ని మాకు కాపాడాలి. మా హిందుత్వం కాపాడుకొని మేము ఇవన్నీ చేసుకుంటూ ఈ దేశాన్ని అంతా మా హిందువులు బతికిస్తున్నారు. మేము మా హిందువుల వల్ల గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని కోట్ల రూపాయలు
హిందుత్వాన్ని కొన్ని కోట్ల రూపాయలు రోజుకు 2,000 10-20 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం తీసుకుపోయి ముస్లింలకు ఇస్తున్నారు, క్రిస్టియన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. మరి మా హిందువుల సొమ్ము వాళ్ళకి ఎట్లా ఇస్తారు? ఉంటే మీ జాగిరి ఉంటే మీ జాండు మీరు చేసుకోండి, మాకు అవసరం లేదు. మా హిందుత్వాన్ని, మా డబ్బు, మేము సంపాదించింది రక్తం ఒడిసి మేము సంపాదించి ఉండిలో వేసిన రూపాయ ముస్లింకి ఇవ్వటము, క్రిస్టియన్స్కి ఇవ్వటము ఎంతవరకు న్యాయం? రైట్, మొత్తానికైతే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతానే ఉన్నాయి. కానీ ప్రభుత్వం వీటి పట్ల కరెక్ట్ స్టాండ్ ఇప్పటి వరకు కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కూడా కనబడట్లేదు. మీరు పోరాటం యథావిధిగా చేస్తూ ఉన్నారు, ఘటనలు కూడా యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి తెలియని విషయం కాదు ఇది. గతంలో కూడా మీరు గమనించి ఉంటారు, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, లేకపోతే ముత్యాలమ్మ గుడి, లేదా మన రాంపల్లిలో హనుమాన్ టెంపుల్ మీద, నవగ్రహాల మీద ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది కేవలం అందరికీ మసిపూసి మారేడుకాయ చేయడానికి పిచ్చోళ్ళని చెప్తారు, కానీ యాక్చువల్గా ఇది ఒక సంస్థ వెనక వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నది. అందు ఉదాహరణ ముత్యాలమ్మ గుడి ముందు నగరం నడిబొట్టిన 40 రోజులు లాడ్జింగ్ బుక్ చేసుకొని 100 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. 100 మందికి వారు రోజు ట్రైనింగ్ క్లాసెస్ లేకపోతే ఎబిలిటీ క్లాసెస్ మెయింటైన్ చేసినట్టు డైలీ క్లాసెస్ ఇచ్చి ఆ క్లాసెస్ అటెండ్ అయినోడే అక్కడి నుంచి వచ్చి ఆ గుడిని ధ్వంసం చేశాడు. ఇది సహజంగా ఎట్లుంటుందంటే, మనము మెంటల్గా ఎబిలిటీ క్లాస్ అటెండ్ అయినప్పుడు కొంతమంది రెచ్చిపోతారు, సహజంగానే రెచ్చిపోతారు. నేనైనా అంతే, ఎవరైనా అంతే. రెచ్చిపోయినప్పుడు మైండ్ సెట్ అవుతుంది, ఏదో ఒకటి చేయాలి, బయటికి పోయి వాడిని పొడవాలా, లేకపోతే వాడిని నరకాలా, గుడికి ధ్వంసం చేయాలా, మెంటల్ ప్రిపేర్ అవుతారు. ఆ ప్రిపరేషన్లోనే భాగంగానే జరిగింది ఇది. అంతేగాని ఎవ్వరికి ఎటువంటి 100% చదువుకున్నవాడు, ఎందుకంటే తల్లిని గుర్తుపడతాడు, బిడ్డను గుర్తుపడతాడు, చెల్లెని గుర్తుపడతాడు, గుడిని గుర్తుపడతాడు, మసీదుని గుర్తుపడతాడు, చర్చను గుర్తాడు. ఇంకా పిచ్చాడు ఎక్కడవుతాడు వాడు ఇంకెక్కడ వాడు మతాన్ని వాడు కూడా గుర్తుపడతాడు. మీరు గమనించడం లేదు, టోపీ గడ్డం అంటే వాడు సోయి ఉన్నట్టే కదా. ఇది ఎక్కడ కూడా తెలియకున్న వ్యక్తి కాదు, ఇది కాదు. ఖచ్చితంగా 100కి 100 రూపాయలు. ఇట్స్ ట్రైన్డ్. మదర్సాలలో ట్రైనింగ్ అవుతుంది. ట్రైనింగ్ అయిన తర్వాత ఇట్లాంటి వాళ్ళని జిహాదీగా చేస్తుంటారు. ఇది వాళ్ళ వెనక ప్రోత్సహించే వాళ్ళని నిర్మూలించే ఉంటారో కాదు. మీరు ఉత్తరప్రదేశ్లో చూశారు, ఉత్తరప్రదేశ్లో నిన్నగాక మొన్న ట్రైన్ పోతుంటే ట్రైన్ల మీద రాళ్ళు వేస్తున్నారు. ట్రైన్లు వేసి ప్రజల గురించి, ప్రజల సౌకర్యం రాళ్ళు వేస్తుంటే వాళ్ళు ఎందుకు వేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు. కాకపోతే ఏంటంటే డిస్టర్బ్ చేయాలి. నిన్న ఏమైంది, బుల్డోజర్ పెట్టి మొత్తం బస్తీ అంతా కూలగొట్టారు. బుల్డోజర్ పెట్టి. అట్లా ఎవడైతే రౌడీ షీటర్ ఉన్నాడో వాళ్ళని ఎన్కౌంటర్ చేయలేదు, వాళ్ళని ఇల్లు కూలగొట్టారు. మనం కూడా ఇట్లాంటి ముర్కట్లను మన రాష్ట్రం సంబంధించి ఎందుకు అంత కఠిన చర్యలు తీసుకోలేకపోతా ఉంది? మీరు కూడా కరెక్ట్ అడిగారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏంది, సెక్యులరిజం అని చెప్తుంది. ఇటు ఓల్డ్ సిటీ తప్ప మిగతా ఏరియాల్లో దాడులు చేయగలుగుతారు, కానీ ఓల్డ్ సిటీల్లో ఒక సర్వే చేయలేరు, లేకపోతే సెర్చ్ చేయలేరు, రౌడీ షీటర్ని అరెస్ట్ చేయలేరు. ఇప్పుడు కూడా వీడియోలు వస్తున్నాయి, రాత్రిపూట తల్వార్లతోని వసూలు చేయడము. నిన్నగాక మొన్న ఒక వీడియో వచ్చింది గౌలీపురంలో, పూరా దుకాణం జలాలతో కైసానైతే అంటారు. ఇట్లాంటివి ఉన్నాయి. వీళ్ళు జిహాదీ ట్రైనర్స్, వీడేం ఒంటరిగా అయ్యమ్మ తిండి పెడితే పోతే బయట ఉండి ఫుట్పాత్ మీద బతికిన వాళ్ళు కాదు, వెల్ ట్రైన్ ఉంటారు వీళ్ళు. అందుకే అంత ధైర్యం ఉంటుంది. వాళ్ళు వెనక వాళ్ళకి సపోర్టర్స్ ఉంటారు 100%. వాళ్ళని రక్షించే వాళ్ళు, వాళ్ళ అడ్వకేట్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళకి ఫండింగ్ చేస్తారు. ఈ ఫండింగ్ ద్వారానే ఇట్లాంటి సిచ్యువేషన్ చేస్తారు. దారుణాన్ని పాల్పడతా ఉంటే దేశ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎందుకు నిఘా వ్యవస్థ మీద ఫోకస్ చేయలేకపోతా ఉంది ఇట్లాంటి సంస్థల మీద? నిఘా వ్యవస్థ అంటే ఇప్పుడు సికింద్రాబాద్లో జరిగింది, 100 మంది ట్రైనింగ్ 30 రోజులు అన్నారు. మొత్తం 100 మందిని చూపెట్టలేదు ఇప్పటిదాకా. ఆ ట్రైనింగ్ ఇచ్చినోడు ఎవరు, వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి లాడ్జింగ్ ఎవరు బుక్ చేసిర్రు, ఎంత ట్రైనింగ్ ఇచ్చారు, ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ ఎవరు పెట్టాడు, ఇది కూడా యాక్షన్ లేదు ఇప్పటిదాకా. కేవలం పిచ్చోడు సేమ్ అదే ఉంది పరిస్థితి. అంటే వాళ్ళను ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తప్పిదాం అనుకోవచ్చా, రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాం అనుకోవచ్చు? అంటే ఇక్కడ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం ఆధీనం తప్పితే కేంద్ర బలగాలు ఇన్వాల్వ్ అయితే తప్ప కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యేది ఒక సిస్టమ్ ఉంది మనకి. రాజ్యాంగ పరంగా ఇచ్చిన చట్టం ప్రకారం నడుస్తారు. ఇది అన్కంట్రోల్ అవుతుంది. బెంగాల్లో ఉంది, కంట్రోల్ తప్పింది. బెంగాల్లో కంట్రోల్ తప్పినప్పుడు కేంద్ర బలగాలు ఇన్వాల్వ్ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం చేతులు వేస్తే తప్పదు. రాబోయే రోజుల్లో మన దగ్గర కూడా ఆ పరిస్థితి వస్తుంది, ఇది జరగబోతుంది. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే హోంశాఖ మంత్రిత్వం కూడా ఆయన దగ్గరనే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఘటనలు రోజుకొకటి చోటు చేసుకుంటా ఉంది. క్రైమ్లో కావచ్చు, లేకపోతే ఇతర అంశాల్లో కూడా కావచ్చు. ఎట్లా చూడవచ్చు అంటే
అంటే ఇప్పుడు హోంమంత్రిత్వ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది, సంతోషం. కానీ వారు ఇటువంటి సంఘటనల మీద 4-5 జరిగినాయి, ఆ నవగ్రహాల దగ్గర సందర్శించారు కూడా, కానీ ఒక రిపోర్ట్ ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోలేదు. ఈ ట్రైనింగ్ ఎక్కడైతున్నారు, వీరికి ఎవరు ఫండింగ్ వస్తున్నది, వాళ్ళని ముట్టుకుంటే ఎక్కడ ఓడిపోతామో, పార్టీ పరంగా నష్టపోతామో భయంతో తప్ప వేరేది ఏమి లేదు. వారు హిందువే, మేము హిందువే, కానీ ముట్టుకుంటే రాజకీయ పరంగా ఓట్లు పోతాయని, ఓట్ల రాజకీయాలతోని హిందువులు బలవుతారు తప్ప ఏమీ లేదు. అది మెయిన్ ముఖ్యంగా జరిగేది. ఇప్పుడు చూశారు బంగ్లాదేశ్ రోజుకొక హత్య, 30 రోజులలో 11 మందిని చంపారు. ఏం జరిగింది? ఇట్లా రెచ్చగొడుతుంటారు. కానీ హిందువుల దగ్గర నేర్పించండి భగవంతుడు, తల్లిదండ్రులు నేర్పించిందంటే మనము ఎవరిని హింసించొద్దు, అది ఒకటి ఉంది మనకి, ఆ బ్లడ్లో ఉంది కాబట్టి ఓపికతో ఉన్నారు. అంతేగాని ఇప్పుడు కూడా ఇంతమంది ఇది ఎవరో బలవంతంగా తీసుకొచ్చింది, ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి కూర్చున్నారు, రాత్రి నుంచి కూర్చున్నారు. అంటే మన మతాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని, అటువంటి ధర్మాన్ని కాపాడుకొని ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. కానీ ప్రభుత్వమే వీళ్ళు ఇప్పుడు కూడా అణిచివేస్తారు దీన్ని కూడా. దీనివల్ల ఏం ఫలితం రాదని తెలుసు. ఎందుకు రాదు తెలుసు. అరే వీళ్ళు వెనక ఉన్నది ఎవరు? ఈ ముష్కర్లు, జిహాదీలు ఉన్నారు. వీళ్ళని చేస్తే మళ్ళీ మన గోరక్షకుడు మీద దాడి జరిగింది, ప్రాణాలతో బయటపడ్డాడు కాబట్టి బతికి భయపడ్డాడు. ఏం చేశారు? అది పెద్ద మాఫియా, అది పెద్ద మాఫియా ఉంటుంది. ఈ మాఫియాలతోనే నడిపిస్తున్నారు వాళ్ళు. ఇక ఓల్డ్ సిటీ అయిపోయింది, కొత్త ఇక్కడ మల్కాజ్గిరి ఇటు ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా అలజడి చేయాలని ఉంటారు. ఎప్పుడైతే మన హిందువులు కానీ ధర్మం కానీ ఇట్లా చేతులు ముడుచుకొని కూర్చుంటుందో మన మీద దాడి జరుగుతుంది. కానీ బలవంతుల మీద దాడి జరగదు. ఒకసారి మనం ఉద్రేకంగా రివర్స్ అయితే మటుకు ఖచ్చితంగా దీనికి సమాధానం దొరుకుతుంది. 100 మంది దర్శనం చేసుకుంటారు రోజు, అదేవిధంగా లక్షల మంది ఆరాధిస్తారు ఈ గుడిని. ఈ నేపథ్యంలో ఇలాంటి గుడ్లకే రక్షణ లేదు. సామాన్యుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుంది అనుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు ఏమంటుంటే గుడికి రక్షణ, అమ్మవారు అంటే దైవం అనగానే అందరికి ఒక భయం ఉంటుంది. దానికి స్పెషల్ ప్రొటెక్షన్ గానో దాని చుట్టూ 10 ఫీట్ల గోడ బట్టి, ఏది దర్గాలకి మసీదులకి 100 ఫీట్ల గోడ బట్టి దాని చుట్టూ ఒక గేట్ ఉండదు. అమ్మవారు మీరు చూసుంటారు, రోడ్ల మీద వాళ్ళు ప్రతి ఒక్కరు అమ్మవారు మొక్కుతారు, ప్రయాణం బాగా జరగాలి లేకపోతే ఉండాలని. అటువంటి అమ్మవారు కరుణ ఉండాలని ప్రార్థిస్తుంటారు. ఆ ప్రార్థనలో భాగంగా రక్షణ అంటే ఉంటారు, పంతులు ఉంటారు, అందే ఉంటారు. ఒక పెట్రోలింగ్ చేయరు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ధర్నా జరుగుతుందంటే సఫీల్ కూడా దర్గా చూడండి, పక్కకున్న మసీద్ దగ్గర 3 పోలీసు వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఈ ధర్నా జరుగుతుందంటే పక్కన దర్గాలో 2 పోలీసు వాళ్ళు ఉంటారు, మసీద్లో పోలీసు వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు? వాళ్ళు ముందచ్చు వచ్చారు, అక్కడేమైనా అవుతుందేమో ఊహిస్తారు. కానీ ఇక్కడ ఇది జరిగింది, పరిష్కరిద్దాం, ఇంకోటి జరగదని ఉండదు వాళ్ళకి. కేవలం ఏంటంటే అధికారులు, హోంమంత్రిత్వ శాఖ, ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద చర్య తీసుకోరు. ఇట్లాంటి ఏమి జరిగినా కానీ ఏం పట్టించుకోరు. అంతే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే జూబ్లీస్ పెద్దమ్మ గుడి దగ్గర జూబ్లీస్లో జరిగితేనే స్వయాన ముఖ్యమంత్రి గారి ఇంటి వెనకాలనే, అది వారి ఇంటి వెనకాలే. ఆయన ఏ యాత్ర చేసినా అక్కడ దర్శనం చేసుకొని బయలుదేరుతారు. నాకు వార్త దర్శనం చేసుకొని బయలుదేరుతారు, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. అటువంటి గుడిలను జరిగితేనే ముఖ్యమంత్రి గారు స్పందించలేదు ఇప్పటిదాకా. ఏముంది, నిర్మిస్తామంటారు, లేదా ఫండ్ ఇస్తామంటారు. 1000 ఎకరాలు 100-2000 గజాలు తీసుకొని 100 గజాలు ఇస్తా అంటాడు. ఇట్లాంటి బేరాలు చేస్తారు తప్ప దానికి పరిష్కారం కుదరదు. ఎప్పుడైతే హిందుత్వంలో కానీ మన సమాజం భారతీయుల మీద హిందుత్వంలో ఏది అవగాహన రావాలా, ఒక దృక్పథం ఉండవు వాళ్ళకి. ఇటువంటి దాడులు జరిగేటప్పుడు ఏ విధంగా చేయాలా, నిజంగా వాళ్ళు ఇలా కనిపించారు. పోలీసు వాళ్ళు తీసుకెళ్ళారు అంటున్నారు, తీసుకుపోయినారు. ఇప్పుడు ఉన్నాడో ఇడిచిపెట్టారో తెలియదు. కానీ వాడు ఇక్కడే ఉంటే ఈరోజు పరిస్థితి ఏమవుతుంది, దాని పరిణామం ఎట్లుంటుంది? ఎప్పుడైతే ఒక టోపీ గండమని మీద దాడి జరిగిందో ప్రతి రోడ్డిపోయే మైనారిటీ వ్యక్తి కూడా వచ్చి అక్కడ ఆగుతాడు. ఆగిన తర్వాత ఏమైతే రప్చర్ అవుతుంది. ఇది అవునా కదా? వాళ్ళు అట్లా చేసినప్పుడు వాళ్ళు అడ్డుకోలేని పరిస్థితి, కేవలం మమ్మల్ని అడ్డుకోనికే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక ప్రభుత్వాలు ఇట్లా ఈ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా ప్రభుత్వము ప్రజలకు సేవ అనేది పక్క పెడితే 100కి 100 డబుల్ ఇంజన్ సర్కార్ లాంటిది ఉండాలా. హిందువుల మీద దాడి నశించాలా, ఇతర మతాలను కూడా గౌరవించాలా. మాకు నేర్పించింది ఇతర మతాలను గౌరవించాలనే దృక్పథంతో ఈ వచ్చింది. దాని మీద కఠిన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. మొత్తానికి ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున ఏదైతే హిందూ సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడ చేరుకొని చాలా పెద్ద ఎత్తున నినాదాలు వినిపిస్తూ ఉన్నారు. చూడొచ్చు మన విజువల్స్లో. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని మరి వాళ్ళంతా కూడా హిందూ గుళ్ళకు సంబంధించి రక్షించాలంటూ కూడా
వాళ్ళంతా కూడా మరి పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక గుళ్ళ మీద ఇప్పటి వరకు కూడా మరి ఇలాంటి దారుణాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఎలాంటి కట్టడి చేపట్టట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘ నేతలతో పాటు స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. అసలు ఏం జరిగింది ఇక్కడ నైట్, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున హిందూ సంఘాలు గుమికూడి నినాదాలు ఇస్తున్నారు అనుకోవచ్చు? నిన్న అన్నమతసుడు వచ్చేసి మా అమ్మవారి దగ్గర మా మల విసర్జన చేసిండు. దానికి మేము ఖండిస్తూ ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఇక్కడ ఈ ప్రాంతంలో తిరిగినటువంటి వ్యక్తినా కొత్తగా వేరే దగ్గర నుంచి ఏమన్నా వచ్చిండు? ఇక్కడ ప్రాంతం వ్యక్తే కావాల్సుకొని చేసినట్టున్నాడు. ఇది కావాల్సుకొనే చేసిండ్రు. మా మతాన్ని కించపరచనికే ఇలా చేస్తారు అన్న మతస్థులు. మా అమ్మవారికి ఇలా చేయడం మాకు నచ్చట్లేదు. అందుకని మేము ఇక్కడ ధర్నా కూర్చుంటున్నాం. మాకు న్యాయం గతంలో ఏమన్నా ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేసిండు? ఇదే మొదటిసారి అండి మా గుళ్ళ కాడ ఇంత కరెక్ట్ 8-9 గంటలకు ఇంత మంది ఉన్నా కూడా చేసినట్టు అది ప్లాన్ ప్రకారమే చేసిరు వాళ్ళు. మాకు ఇది పెద్ద ఎత్తులో ఏదో ప్లాన్ ప్రకారమే చేసి దీన్ని మేము ఖండిస్తున్నాము. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం.